ప్రియులారా, ఒక నిమిషము ప్రశాంతముగా ఆలోచించండి. లోకము మిమ్మల్ని చూసి నీ పనైపోయింది, నీ వల్ల ఏమీ కాదు అని తీర్పు తీర్చిందా? సమస్యల సుడిగుండములో చిక్కుకుని నాకిక దిక్కెవరు అని కన్నీరు పెట్టుకుంటున్నారా? అయితే వినండి, మనుషులు ఎక్కడైతే మీ చరిత్ర ముగిసిపోయింది అని అనుకుంటారో, నా యేసయ్య అక్కడి నుండే మీ జీవితంలో ఒక సరికొత్త అద్భుతమైన అధ్యాయాన్ని ప్రారంభిస్తారు. ఈ ఉదయకాలాన సర్వోన్నతుడైన దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. నా ప్రియమైన ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వక ఉదయకాల వందనాలను తెలియజేస్తున్నాను. ఈ ఉదయము మీరు మేల్కొన్న క్షణములోనే దేవుడు మీ హృదయపు లోతులను చూశారు. రాత్రంతా మీరు పడిన వేదన, గుండెలో దాచుకున్న కన్నీరు, ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతున్న మీ పరిస్థితిని ఆయన గమనించారు. లోకము మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టిన ఈ విశ్వాన్ని సృష్టించిన ఆ దేవాతి దేవుడు ఈరోజు ప్రత్యేకముగా ఈ వాక్యము వినుచున్న మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. మీ జీవితంలో ఎంత పెద్ద శూన్యము ఉన్నా ఈ క్షణమే దేవుని మహిమ మీ పైకి దిగిరాబోతుంది. మీ ఆందోళనలన్నీ ఆనందముగా మారబోతున్నాయి. రండి, మనమందరము కలిసి పూర్ణ హృదయముతో, పూర్తి విశ్వాసముతో ఈ దిన విశ్వాస ప్రకటనలను చేద్దాం. ఈరోజు దేవుని అపరిమితమైన కృప నన్ను నడిపిస్తుంది. ఈరోజు నాకున్న సకల భయాలు యేసు నామములో తొలగిపోతాయి. ఈరోజు దేవుడు నా కొరకు సిద్ధపరిచిన అద్భుతమైన కోతను నేను స్వతంత్రించుకుంటాను. ఆమెన్. నా ప్రియమైన ఆత్మీయ కుటుంబ సభ్యులారా, ఈ ఉదయకాల సందేశము మీ హృదయాన్ని ఎంతో బలమును, ఓదార్పును ఇస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ దైవిక వాగ్దానము ద్వారా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరుస్తాడు అని మీరు నమ్మినట్టయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని పరిచర్యలో భాగస్వాములవ్వండి. రండి, ఈ సకల ఆశీర్వాదాలు మన జీవితంలో నెరవేరాలని మన కళ్ళు మూసుకొని చిన్న ఉదయకాల ప్రార్థనతో ఈ వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చెంతకు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. వారి నిరాశను నిరీక్షణగా మార్చండి. మీ సజీవమైన వాక్యము ద్వారా వారితో మాట్లాడి నూతన ఆత్మతో నింపమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అత్యంత శక్తివంతమైన దైవ వాగ్దానము మత్తయి సువార్త 9వ అధ్యాయము 35 నుండి 38 వచనాలు. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ లేఖనము కేవలము 2000 సంవత్సరాల క్రితము మాట్లాడిన మాట కాదు. ఈరోజు మీతో వ్యక్తిగతంగా మీ ప్రస్తుత పరిస్థితిని చూసి దేవుడు ప్రకటిస్తున్న సజీవ సత్యము. ఈ అద్భుతమైన మాటలను స్వయముగా మన ప్రభువైన యేసు క్రీస్తు తన శిష్యులతో ఆ కాలములో ఉన్న సమూహంలోని చూసి సెలవిచ్చాడు. ఆనాటి ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఎంతో దయానీయంగా ఉంది. వారు రోమన్ సామ్రాజ్యపు అణిచివేతలో, మత పెద్దల
స్వార్థపూరితమైన బోధనల మధ్య ఆశ్రయం లేక, సరైన దిశ నిర్దేశము లేక కొట్టుమిట్టాడుతున్నారు. వారు శారీరక రోగములతోనే కాదు, మానసిక వేదనలతో, ఆత్మీయ ఆకలితో విసిగిపోయి దరిచేరని నావలాగా చెల్లాచెదరై ఉన్నారు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారిని చూసి ఆయన హృదయము కనికరముతో కరిగిపోయింది. ఇక్కడ కోత విస్తారము అని దేవుడు అన్నప్పుడు ఆత్మీయ రక్షణ కోసము, దేవుని ప్రేమ కోసము తపించే కోట్ల కొలది ఆత్మలు సిద్ధముగా ఉన్నాయని అర్థము. కాని వారిని చేరదీసి ఆదరించి దేవుని మార్గములో నడిపించే సేవకులు, నిబంధన కలిగిన హృదయాలు చాలా తక్కువగా ఉన్నాయి. దేవుని అసలు ఉద్దేశము ఏమిటంటే ఆయన ప్రేమను కేవలము మనము అనుభవించడం మాత్రమే కాదు, గాయపడిన ఈ లోకానికి ఆ ప్రేమను పంచే ఒక పనివానిగా, ఒక సాధనముగా మనల్ని మార్చాలని ఆయన ఆశపడుతున్నారు. దేవుడింకా మీ కథను పూర్తి చేయలేదు. మీ జీవితంలో ఉన్న ప్రతి శూన్యాన్ని ఆయన ఒక గొప్ప ఆశీర్వాదకరమైన పంట పొలముగా మార్చబోతున్నాడు. నా ప్రియమైన ఆత్మీయ సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవిత పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి. ఉద్యోగంలో ఎదురవుతున్న తీవ్రమైన ఒత్తిళ్లు, రాత్రింబగళ్ళు కష్టపడిన తీరని ఆర్థిక భారాలు, కుటుంబంలో శాంతి లేక అనుక్షణము జరుగుతున్న కలహాలు మీ హృదయాన్ని కలిచి వేస్తున్నాయా? వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పుల సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టి భవిష్యత్తు పైన తీవ్రమైన ఆందోళనతో కన్నీరు పెట్టుకుంటున్నారా? సమాజంలో మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే సంఘటనలు జరిగి నా జీవితం ఇంతేనా అని నిరాశపడుతున్నారా? దీర్ఘకాలిక అనారోగ్యము మీ శరీరాన్ని వేధిస్తూ మంచానికి పరిమితము చేస్తుందా? అయితే జాగ్రత్తగా వినండి. నా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని చూసి చెబుతున్న మాట, మీరు కాపరి లేని గొర్రెల్లాగా విసికి చెదిరిపోవడానికి ఆయన అస్సలు ఇష్టపడటం లేదు. ఆయన మీ మీద కనికరపడుతున్నారు. మీరు ఒంటరిగా లేరు. దేవుడు మీతో ఉన్నారు. ఆయన మీ ప్రతి కన్నీటి చుక్కను లెక్కిస్తున్నారు. మీ సమస్యలన్నీ తీరిపోవడానికి, మీ అప్పుల బాధల నుండి మీకు విముక్తి కలగడానికి దేవుని వాగ్దానాన్ని మీ జీవితానికి ఎలా అన్వయించుకోవాలో గ్రహించండి. మొదటిగా మీకున్న ప్రతి సమస్యను దేవుని పాదాల చెంత పెట్టి, ప్రభువా, నా జీవితమనే పొలములో సమస్యలనే కలుపు మొక్కలు పెరిగిపోయాయి తండ్రి, కాని నీవు నా కాపరివే, నన్ను సమృద్ధి అనే కోత వైపు నడిపించు అని ప్రార్థించండి. రెండవదిగా దేవుని పరిచర్య కొరకు, ఆయన వాక్య వ్యాప్తి కొరకు మీ వంతు బాధ్యతను తీసుకోండి. ఎప్పుడైతే మీరు స్వార్థపూరితమైన ఆలోచనల నుండి బయటకు వచ్చి దేవుని రాజ్యము కొరకు, ఇతరుల రక్షణ కొరకు విసిగిపోయిన ఆత్మలను ఆదరించడానికి సిద్ధపడతారో, అప్పుడు దేవుడు మీ వ్యక్తిగత కొరతలన్నిటినీ తీర్చివేస్తారు. మీ అప్పులను తుడిచివేస్తారు. మీ అనారోగ్యాన్ని స్వస్థతగా మారుస్తారు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ఆలస్యము అనేది ఎప్పటికీ తిరస్కారము కాదు. అది మీ విశ్వాసానికి జరుగుతున్న ఒక అద్భుతమైన విశ్వాస పరీక్ష మాత్రమే. ఈరోజు మీ జీవితంలో కొత్త అధ్యాయము ప్రారంభమవుతుంది. దేవుడు మీకున్న ప్రతి కొరతను ఆయన సమృద్ధిగా మార్చబోతున్నాడు. భవిష్యత్తును గురించి భయపడకండి. ఏ దేవుడైతే ఇశ్రాయేలు ప్రజలను చూసి కనికరపడ్డారో, అదే దేవుడు ఈరోజు ఈ వాక్యము వింటున్న మీ కుటుంబ పరిస్థితిని చూసి తన కృపా హస్తాన్ని మీ వైపు చాపుతున్నారు. మీరెదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల వెనుక ఒక గొప్ప దైవిక ప్రణాళిక దాగి ఉంది. ఈ శ్రమల కాలము త్వరలోనే ముగియబోతుంది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాగ్దానము మన జీవితంలో ఎలా నెరవేరబోతుందో అర్థము చేసుకోవడానికి ఒక అద్భుతమైన నిజ జీవిత సాక్ష్యాన్ని మీకు చెప్తాను. ఒకానొక సమయంలో ఒక యవనస్తుడు ఉండేవాడు. అతని జీవితము పూర్తిగా విసిగి
చెదిరిపోయిన గొర్రెలా మారిపోయింది. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. కుటుంబంలో విపరీతమైన అప్పులు, చదువుకోవడానికి డబ్బుల్లేవు. ఏ ఉద్యోగము చేసినా కలిసి రావటం లేదు. సమాజము అతన్ని చూసి ఎగతాళి చేసింది. కుటుంబ సభ్యులు సైతము అతన్నొక భారములా చూశారు. ఒక రాత్రి వేళ తీవ్రమైన నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలతో అతను ఏడుస్తూ కూర్చున్నాడు. సరిగ్గా నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే సమయంలో ఒక దైవజనుడు దేవుని ప్రేరణతో అతనింటికి వచ్చాడు. ఆ దైవజనుడు అతనికి మత్తయి సువార్త వాక్యాన్ని చదివి వినిపించాడు. తమ్ముడు, యేసయ్య నిన్ను చూసి కనికరపడుతున్నాడు. లోకము నిన్ను విసిరేసిన దేవుడు నిన్ను ఒక గొప్ప పంటగా చూస్తున్నాడు. ఆయన నిన్ను తన పనివానిగా వాడుకోబోతున్నాడు అని ధైర్యమి చెప్పి ప్రార్థన చేశాడు. ఆ ఒక్క మాట నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యవనస్తుని గుండెల్లో ఒక నూతన ఆశ కలిగిన మంటను రగిలించింది. అతను తన మోకాళ్ల మీద పడి దేవునికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఆ రోజు నుండి అతని జీవితము అద్భుతంగా మారడము ప్రారంభమైంది. దేవుడు అతనికి ఒక చిన్న ఉద్యోగాన్నిచ్చాడు. ఆ ఉద్యోగములో అతడు నమ్మకముగా ఉంటూ తన చుట్టూ ఉన్న అలసిపోయిన వారికి దేవుని ప్రేమను పంచడము ప్రారంభించాడు. కాలక్రమేణా దేవుడు అతన్ని హెచ్చించి ఈరోజు వందల మందికి ఉపాధి కల్పించే ఒక గొప్ప వ్యాపారవేత్తగా, అలాగే వేలాది మందిని ఆత్మీయంగా నడిపించే ఒక గొప్ప దైవజనుడిగా నిలబెట్టాడు. నాడు కాపరి లేని గొర్రెలా ఉన్న ఆ యవనస్తుడిని దేవుడి రోజు అనేక మందికి కాపరిగా మార్చాడు. ప్రియదేవుని బిడ్డ, ఆ యవనస్తుడి జీవితంలో కార్యము చేసిన అదే దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ జీవితంలో కూడా అదే కార్యాన్ని చేయబోతున్నాడు. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రము చెప్పండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పటి వరకు మీరు దేవుని మాటలు విన్నారు. లోకము మిమ్మల్ని కాపరి లేని గొర్రెలా విసిరేసి ఉండవచ్చు. కాని నా యేసయ్య కనికరము గల కన్నులు ఈ క్షణములో మిమ్మల్ని చూస్తూ మీ కన్నీళ్లను తుడుస్తున్నాయి. మీ హృదయపు వేదనను ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన సమయం. ఒకవేళ మీ జీవితంలో మీరు దిక్కుతోచని స్థితిలో ఉంటే, ప్రభువా, నా హృదయము అలసిపోయింది, నా భారాన్ని నేను మోయలేకపోతున్నాను తండ్రి, నన్ను మీ చేతిలోనికి తీసుకోండి, నన్ను ఒక ఆశీర్వాదమైన పాత్రగా మార్చండి తండ్రి అని మీరు అనుకుంటుంటే, ఇప్పుడే మీ కళ్ళు మూసుకోండి. మీ కుడి చేతిని మీ హృదయంపై ఉంచుకోండి. దేవుని సన్నిధి మీ గతిని నింపుతుంది. నా వెనుక ఈ చిన్న మాటలు పూర్తి విశ్వాసముతో చెప్పండి. యేసయ్యా, నేను పాపిని తండ్రి, బలహీనుడిని నేను ఒప్పుకుంటున్నాను నాయనా. లోకపు శ్రమలతో వెసికిపోయిన నన్ను నీ కనికరంతో కడిగి పవిత్రపరచండి దేవా. ఈ రోజు నుండి నా జీవితపు కాపరిగా మీరే ఉండండి. నన్ను మీ సేవలో ఒక నమ్మకమైన పనివాడిగా వాడుకోండి. నా హృదయాన్ని మీకే సమర్పిస్తున్నాను అని ఎవరైతే నిజాయితీగా ఈ ప్రార్థన చేశారో మీ జీవితంలో ఒక కొత్త కార్యము ప్రారంభమైంది. అధైర్యపడకండి. దేవుడు మీతో ఉన్నాడు. ఈ ఉదయకాలాన మీరు పొందుకున్న ఈ గొప్ప వాగ్దానాన్ని మీ జీవితంలో స్వతంత్రించుకోవడానికి ఇప్పుడే నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనమందరము ఏక మనసుతో పూర్ణ విశ్వాసముతో మన రెండు చేతులు పరలోకపు తండ్రి వైపు ఎత్తి ఆత్మతో నింపబడిన ప్రవచనాత్మక ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహాపరిషుద్ధుడా, సర్వశక్తిమంతుడా, నిరంతరము మా పక్షముగా వ్యాజ్యమాడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన మహిమ కలిగిన నామమునకు కోట్లాది స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయమందు మీ పాద సన్నిధికి చేరిన మీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి నాయనా. అయ్యా, ఎన్నో కుటుంబాలు సమాధానము లేక గొడవలతో బెరిగిపోయి కన్నీరు పెట్టుకుంటున్నాయి నాయనా. వారి కుటుంబాలలో మీ దైవిక శాంతిని ప్రవహింపజేయండి.
బిడ్డల భవిష్యత్తు కొరకు ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులను బలపరచండి. చదువుకుంటున్న విద్యార్థులకు, యువతీ యువకులకు ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని, వివేకాన్ని, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ముఖ్యముగా ఉన్నత చదువుల కొరకు, కుటుంబాల పోషణ కొరకు విదేశాలలో నివసిస్తున్న మీ ప్రియ బిడ్డలను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. వారికి తోడుగా ఉండి ప్రతి ఆపద నుండి, ప్రతి దుష్ట శక్తుల నుండి దైవిక రక్షణను కలగజేయండి. వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారికి కార్యాలయాల్లో దైవిక కృపను, హెచ్చింపును దయచేయండి. ఉద్యోగాలు లేక ఎన్నో ఏళ్లుగా నమ్మకముతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ బిడ్డలకు ఈరోజే ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన ఉద్యోగ ద్వారాన్ని తెరిచి అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేశానికి వెన్నుముకైన మా ప్రియ రైతు బిడ్డలను ఆశీర్వదించండి. వారి పొలాలలో తెగుళ్ళు తొలగిపోయి విస్తారమైన పంట కోతను వారు చూసేలా కృప చూపండి. మా దేశ సరిహద్దులలో నిలబడి మమ్మల్ని కాపాడుతున్న సైనికులకు మీ అద్భుతమైన రక్షణను ప్రసాదించండి. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలకు నష్టాల నుండి విముక్తిని కలిగించి నూతన దైవిక అవకాశాలను, ఆర్థిక అభివృద్ధిని దయచేయండి. వృద్ధాప్యములో ఒంటరితనముతో ఆదరణ లేక బాధపడుతున్న వృద్ధులకు నీవే నిజమైన ఆదరణకర్తగా ఉండమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. వివిధ ఆసుపత్రులలో, గృహాలలో దీర్ఘకాలిక వ్యాధులతో, క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, పక్షవాతము వంటి భయంకరమైన రోగాలతో మంచముపై ఉండి మరణ వేదనను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను మీ గాయపడిన హస్తముతో ఈ క్షణమే ముట్టండి తండ్రి. యేసు నామములో ఇప్పుడే ప్రతి రోగము, ప్రతి బలహీనత శరీరాల నుండి తొలగిపోయి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము కలుగునుగాక అని ప్రవచిస్తున్నాను. అయాపుల భారముతో సమాజంలో తలదించుకొని ఎటు చూసిన మార్గము కనిపించక నలిగిపోతున్న నీ బిడ్డల కట్లను ఇప్పుడే తెంపివేయండి తండ్రి. వారి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయేలా పరలోకపు ఐశ్వర్యమును కుమ్మరించండి. మా దేశములో, ప్రపంచంలో శాంతి సమాధానాలను నెలకొల్పండి. అయా ఈరోజు జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న మీ ప్రియబిడ్డలను నూతన ఆశీర్వాదాలతో నింపండి. అయా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులైన ప్రతి ఒక్కరి వ్యక్తిగత ప్రార్థన అవసరతలను, వారి హృదయ వాంఛలను మీరు ఎరిగిన దేవుడవు నాయనా. వారి అక్కరలన్నిటినీ మీ మహిమ ఐశ్వర్యములో తీర్చివేయండి. ఈరోజు వారు ప్రయాణము చేయుచుండగా మీ దేవదూతల రక్షణను అనుగ్రహించండి. శత్రువుల యొక్క ప్రతి కుయుక్తిని, సాతాను తంత్రాలను లయపరచండి. ఈరోజు వారి మార్గాలలో ఎదురయ్యే ప్రతి ఆటంకాన్ని, అడ్డుబండలను యేసు నామములో తొలగించి మీ అపరితమైన కృపతో, విజయముతో నడిపించుమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు భయముతో కాదు, నిరాశతో కాదు, దేవుని అద్భుతమైన శక్తితో, నిశ్చయమైన విజయముతో ముందుకు నడవబోతున్నారు. దేవుని సమయము ఎప్పుడు పరిపూర్ణమైనదే. మీకోసము దేవుడు ఇప్పుడే, మీకోసము దేవుడు నిరంతరము పనిచేస్తున్నారు. మీ రేపు మీ నిన్నటి కంటే చాలా గొప్పదిగా ఉండబోతుంది. ఈ ఉదయకాల సందేశము మీ హృదయాన్ని తాకి మిమ్మల్ని బలపరిచినట్టయితే ఇప్పుడే వీడియోను లైక్ చేయండి. నా ఆధ్యాత్మిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న కామెంట్ సెక్షన్లో పూర్తి విశ్వాసముతో ఆమెన్ అని టైప్ చేసి మీ విశ్వాసాన్ని చాటండి. మరియు దేవుని ప్రేమను, నిరీక్షణ సందేశాన్ని మీతో మాత్రమే ఉంచుకోకండి. కనీసము 3 వ్యక్తులకు లేదా మీ వాట్సాప్ స్టేటస్లో షేర్ చేసి వారి జీవితాల్లో కూడా దేవుని వెలుగును నింపండి. మీకున్న ప్రతి ప్రత్యేక ప్రార్థన అవసరతలను, మీ సమస్యలను స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబరుకు సందేశం ద్వారా పంపండి. లేదా నాకు ఫోన్ చేసి తెలియజేసినట్టయితే నేను మీ కొరకు ప్రతిరోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. ప్రియులారా, రేపటి ఉదయకాల ఈరోజు వాగ్దానము సందేశములో అలసిపోయిన వారికి యేసు విశ్రాంతి. అవును, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30 వచనాల ఆధారముగా మీ జీవితంలో ఉన్న సమస్త భారాలను దించి యేసయ్య ఇచ్చే
ఆ పరలోకపు నెమ్మదిని ఎలా పొందుకోవాలో రేపటి సందేశములో మనం అత్యంత శక్తివంతంగా ధ్యానించబోతున్నాం. రేపటి ఉదయకాల సందేశాన్ని అస్సలు మిస్ అవ్వకండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.